హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా ఒక దసరా పండుగ అప్పుడు ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, అమ్మవారి పూజది. నేను రీసెంట్గా దసరా నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసుకున్నాను అనమాట. అయితే ఆ ఫొటోస్ రోజు ఇన్స్టాగ్రామ్లో అమ్మవారి ఫోటో 9 days షేర్ చేసేదాన్ని. చేసినప్పుడు చాలామంది అడిగారు, పూజ సింపుల్గా చేసుకున్నావు అంటే చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. కొంతమంది నన్ను మెసేజ్లు పెట్టారనమాట, విగ్రహం ఎక్కడ తీసుకున్నామని, కలశం పెట్టలేదు ఏంటని, అట్లా రకరకాలుగా అడిగారు. సో నాకు తెలిసింది, నేను చేసింది ఏంటనేది ఈ వీడియో ద్వారా నేను షేర్ చేస్తాను. అండ్ ఒక చిన్న వ్లాగ్, దసరా వ్లాగ్ లాగా షేర్ చేస్తాను. సో చాలామంది చేసిన మెసేజ్లకి ఇది చిన్న ఆన్సర్ లాగా, అండ్ నా పూజ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది కూడా కలిసి వస్తుంది, రెండు కలిపి షేర్ చేస్తున్నాను అనమాట. ఈ కనిపిస్తున్న ఫోటోలన్నీ నేను నవరాత్రుల్లో రోజు పెట్టిన అమ్మవారి అలంకారం. అంటే లైక్ రోజుకు ఒక రకం పువ్వులు, ఒకే రకం పువ్వులతో చేశాను అనమాట. ఒక పువ్వు తీసుకుంటే అదే పువ్వులు వాడాను ఆ రోజు, అట్లా చేశాను. అవి ఆ ఫొటోస్ అనమాట. ప్రతిరోజు పూజ అవ్వగానే ఇట్లా ఫోటో తీసుకునేదాన్ని. ఇదే ఫోటో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని. ఆ రోజు అమ్మవారు 9వ రోజు 8వ రోజు అని చెప్పి మెన్షన్ చేస్తూ ఆ ఫోటోలు అనమాట. సో ఇప్పుడైతే నేను చేసిన పూజ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. విగ్రహం ఏంటి, పక్కన ఉన్న అరటి చెట్లు ఎక్కడ అని అన్నీ అడిగారు. సో లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సో ఫస్ట్ పూజ అయితే నేను ఫస్ట్ టైం చేయడం, అంటే నవరాత్రులకి 9 రోజులు పూజ ఎప్పుడూ చేయలేదు, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. మామూలుగా పూజ ఇంట్లో రెగ్యులర్గా చేసే పూజ, కానీ ఇలా పెట్టి ఎప్పుడూ చేయలేదు. సో నేనైతే ప్రతిరోజు వాకిలి శుభ్రంగా ఊడ్చి తుడిచి ప్రతిరోజు ముగ్గేసాను. ఇదైతే కామన్గా చేశాను. రోజుకో ముగ్గు చక్కగా ముగ్గేసి పసుపు కుంకుమ ఇలా వేసాను అనమాట. అండ్ పూజకు కూడా రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే వస్తువులే, పువ్వులు అంటారా, దొరికినప్పుడు ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి అంత ఎక్కువగా పూలు ఏమీ దొరకవు మాకు. సో ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. సో దొరికినప్పుడు అవి పెట్టాను. లేదంటే కనుక ఏ రోజుకి ఆ రోజు ఒక పువ్వు అంటే కొంతమంది అన్ని రకాలు పెడతారు కదా, నాకేమో డెకరేట్ చేయడం ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి ఏదైనా నీట్గా కనిపించాలి. అది వంట అయినా పూజ అయినా ఇంకోటైనా కూడా చూసేది ఎలా ఉండాలంటే నీట్గా లేకపోతే నా వల్ల కాదనమాట. అది ఒక కైండ్ ఆఫ్ ఓసిడి అంటారు కదా, ఆ ఓసిడి ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. పూజ అనే కాదు, క్లీనింగ్ అనే కాదు, ఇంకోటి కాదు. సో అందుకనే అంటే అది కూడా అడిగారు, ఒకేలాంటి పూలతో చేస్తున్నావేంటి, అదేమన్నా నోమా అట్లా చేయాలని వ్రతమా అని చెప్పి. కాదు, నాకు అలా పెట్టడం ఇష్టం, ఒకేలాగా పెట్టడం ఇష్టం. అందుకని రకరకాలు పెట్టకుండా ఒకేలాగా డెకరేట్ చేశాను అంతే, అంతకన్నా ఏమీ లేదు. అండ్ పూజ డీటెయిల్స్ వస్తే నేనేమీ ఎప్పుడూ చేయలేదు, ఊరికే అనుకున్నాను ఈసారి నవరాత్రుల్లో చేయాలి అని చెప్పి, అందుకని చెప్పి చేశాను. కానీ వేరేగా ఇదేదో ఆనవాయితీ ఉండి చేసి అలా చేసిన పూజ అయితే కాదు, నార్మల్గా అమ్మవారి పూజ. కాకపోతే చాలామంది చక్కగా అలంకారాలు కూడా చేస్తారు అమ్మవారి విగ్రహానికి. రోజుకో రకం అలంకారం అంటే ఉంటుంది కదా, మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అని, తర్వాత రోజు గాయత్రీదేవి అని, అన్నపూర్ణాదేవి అని, అలా రోజు అవతారాలు మనకి భక్తి టీవీలో వాటిలో ఏ రోజు అవతారం ఆ రోజు చెప్తూ ఉంటారు. దుర్గ గుడిలో అంటే ఒక్కొక్క గుడిలో ఒక్కోలాగా జరిగింది అవతారాలు కూడా. సో నేనైతే మాకు విజయవాడ దుర్గ గుడిలో ఏ అవతారం అయితే అనుకున్నారో అది ఫాలో అయ్యాను అనమాట. ఆ రోజు అలా అవతారానికి ఏ ప్రసాదం చేస్తారు, ఏం పెడతారు అనేవి చూసి దాని ప్రకారంగా ఫాలో అయ్యి చేశాను అంతే. అండ్ ఇంకోటి కలశం పెట్టడం లాంటిది కలశం పెట్టలేదు. నాకు అసలు ఆ పద్ధతి కూడా తెలీదు, మేము ఎప్పుడు చేయలేదు నేను. సో తెలియకుండా చేయకూడదు అని చెప్పి నేను అలా పెట్టలేదు అనమాట. ఊరికే మామూలుగా అమ్మవారి విగ్రహం పెట్టి సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. రెగ్యులర్గా మనకి దొరికే పూజ సామానే. ఆ పూజ సామాను డీటెయిల్స్ అడుగుతున్నారు అబ్బా, అవన్నీ ఇత్తడి సామాను, అన్నీ ఒకసారి కొన్నాయి కూడా కాదు. వాటిల్లో కొన్ని మనకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి నాకు. అంటే ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అట్లా రిటర్న్ గిఫ్ట్ వచ్చినవి ఉన్నాయి, నేను కొన్నవి ఉన్నాయి. అమ్మవారి విగ్రహం అయితే నేను కొన్నాను. ఆ విగ్రహం కింద పీట, విగ్రహానికి అటు ఇటు ఉన్న అరటి చెట్లు, ఆ దీపాలు, శంకు చక్రం దీపాలు అనమాట, అవి నేను కొన్నాను. పక్కన పెట్టిన ఫ్లవర్ స్టాండ్ లాంటివి ఉన్నాయి, అవి కూడా దీపాలే, అవి రిటర్న్ గిఫ్ట్ వచ్చాయి. ఆ ప్లేట్స్ అవి భవిష్య ఓణీల్ ఫంక్షన్ అప్పుడు నేను కొన్న
ఇత్తడి సామాన్ అనమాట. అప్పుడు నేను ఒక అకేషన్కి మొత్తం ఇత్తడి సామాన్ తీసుకున్నా కదా, అట్లా తీసుకున్నాయి. ఊది కడ్డీలు పెట్టే స్టాండ్ వచ్చి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. అట్లా అన్నీ ఉన్నాయి అందులో. సో కొన్నవి ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో నేను కొన్నవి అన్నీ అయితే విజయవాడ వన్ టౌన్లో. విజయవాడ వన్ టౌన్లో ఒక పర్టికులర్ ఏరియాలో, నాకు ఆ రోడ్ల పేర్లు తెలియదు, లొకేషన్స్ తెలుసు కానీ అక్కడ ఇత్తడి సామాను పర్టికులర్గా అమ్మే షాప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అక్కడికి వెళ్ళి పాతది ఏదో ఉంటే ఎక్స్చేంజ్ చేసేది, కొద్దిగా ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నాను. ఆ అమ్మవారి విగ్రహం అయితే ఆ ప్రైస్ వచ్చేసరికి కేజెస్ని బట్టి, ఎన్ని కేజెస్ ఉంటే ఆ ఇత్తడి అక్కడ ఆ రోజు ఉన్న ప్రైస్ని బట్టి ఎన్ని కేజెస్ ఉంటే ఆ విగ్రహం యాంటిక్ పీస్ ఉంటుంది కాబట్టి, కొంచెం కార్వింగ్ అది ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ దాన్ని బట్టి చెప్పారనమాట. నేను తీసుకున్న విగ్రహం అయితే ఆల్మోస్ట్ 4 కేజెస్ ఉంది అమ్మవారి విగ్రహం. సో దాన్ని బట్టి ప్రైస్ అనమాట. ఆ విగ్రహం అంతే, ఆ స్టాండ్లు, ఆ కింద పీట వచ్చేసరికి పీస్ వారి ప్రైసే. అరటి చెట్లు కూడా అంతే, 1.6 కేజీ అంత ఉన్నాయి అరటి చెట్లు రెండు కలిపి. అవి అన్నీ ఒక్కసారి కూడా కొనలేదు. అమ్మవారి విగ్రహం నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు కొనుక్కున్నా. పీట అండ్ అరటి చెట్లు వచ్చి రీసెంట్గా ఈ నవరాత్రులు అనుకున్నాక, పూజ చేద్దాం అనుకున్నాక కొనుక్కున్నాను అంతే. సో ఆ విగ్రహం డీటెయిల్స్ అయితే చాలామంది అడిగారు, నన్ను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా కమెంట్స్ పెట్టారు, ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. సో విగ్రహం డీటెయిల్స్ అయితే అవి. లక్ష్మీదేవి విగ్రహం. సో విగ్రహం కొంతమంది పెట్టొచ్చు, పెట్టకూడదు, అవన్నీ ఏవో రకరకాలుగా చెప్పారు. కానీ ఏమో అబ్బా, నేను అంటే నేను చెయ్యను కాబట్టి మిగిలిన వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పట్లేదు. కానీ నేను కొన్ని మరీ ఇలా ఈ బ్లైండ్గా ఏమన్నా చెప్పి చేసేవి ఉంటే నేను చేయను. నాకు నచ్చి మన వైపు నుంచి మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి, అందులో పద్ధతిగా చేయాలి, అందులో ఏ విధమైన లోపం లేకుండా చూసుకోవాలి, అంతవరకు మాత్రమే చూస్తాను. చేసే పూజ శ్రద్ధగా చేయాలి, మనసు దాని మీద పెట్టి చేయాలి. ఏదో చేస్తున్నాం కదా, అందరూ చూడాలి కదా అన్న, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా ఇంకోటి చేసినా ఏదో అందరూ చూడాలి, చూసి మనల్ని అప్రిషియేట్ చేయాలి, దానికి వ్యూస్ రావాలి, ఆ ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడూ చేయలేదు. నేను చాలా సింపుల్గా చేస్తాను. నాకు సింపుల్గా చేయడమే ఇష్టం. ఎక్కువగా నాకు అలంకారం చేయడం ఇష్టం, డెకరేట్ చేయడం ఇష్టం. ఆ డెకరేషన్ కూడా నీట్గా ఉండాలి. మళ్ళీ ఎడాపెడా ఊరికి నిన్ని పువ్వులు పెట్టేసేసి చాలా రిచ్గా చేసి అలా చేయాలన్న ఇది కూడా ఉండదు నాకు. చేసేది కొద్దిగా చేసినా నీట్గా చేయాలనుకుంటా. సో అట్లానే చూపించాను ఎప్పుడు చేసినా కూడా. సో ఈసారి కూడా అంతే, ఈ పూజ కూడా అంతే. సో నేను అట్లా పెట్టొచ్చా పెట్టకూడదా అవన్నీ తెలీదు. మామూలుగా నేను కొనుక్కున్నా, నచ్చి విగ్రహం కొనుక్కున్నా. సో నవరాత్రులు చేయాలనుకున్నా. సో అందుకని ఇంకా విగ్రహం పెట్టానమాట. కలశం అదేం పెట్టలేదు, బికాజ్ ఆ పద్ధతి నాకు అంత క్లియర్గా తెలీదు. మళ్ళీ సరిగ్గా మనం చేయలేదనుకోండి, ఎందుకు తెలియని పని చేయకూడదు అని చెప్పి అంతే అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. దీపారాధన, రోజువారీ దీపారాధన, రెగ్యులర్గా చేసే పూజలాగా పసుపుతో గౌరీదేవించేసి ఒక ప్లేట్లో అమ్మవారిని పెట్టిన పీట మీద కొంచెం తమలపాకేసి కొంచెం బియ్యం పోసి దాని మీద ఆ విగ్రహం పెట్టుకున్నాను అనమాట. సైడ్ స్టాండ్లు అవన్నీ నార్మలే. ముందు ఇంకొక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో తమలపాకులు పెట్టుకొని పెద్ద గౌరీదేవిని చేసి ఆ గౌరీదేవిని పెట్టుకొని ఆ గౌరీదేవికి రోజు కుంకుమ పూజ చేశా. నేను చేసిన పూజ అయితే ఇంకంతే పద్ధతి. ప్రతిరోజు ఏ రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం అని చెప్పిన రోజు ఆ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం, అన్నపూర్ణాదేవి రోజు అన్నపూర్ణ అష్టోత్తరం, సరస్వతి రోజు సరస్వతి అష్టోత్తరం. సో ఏ అలంకారం రోజు ఆ అలంకారం అష్టోత్తరం చదివాను ప్రతిరోజు. ఈసారి నవరాత్రులు 11 days చేశారు కదా, సో కాత్యాయని అలంకారం ఒకటి ఎక్స్ట్రా అనమాట ఈ సంవత్సరం. సో ఏ అలంకారం రోజు ఆ అష్టోత్తరం చదివాను. నార్మల్గా దీపాలు వెలిగించి ఊదికడ్డీలు అవి వెలిగించేసి ఆ రోజు ప్రసాదం, రోజు తాంబూలం పెట్టాను. ఒక తాంబూలం పెట్టి రోజుకో ప్రసాదం, ఒకరోజు చక్కెర ఒక రిపీట్ అవ్వకుండా 11 రోజులు 11 ప్రసాదాలు చేశాను అనమాట. చక్కెర పొంగలి, దద్దోజనం, అప్పాలు, పులిహోర, పాలతో షుగర్ వేసి ఒట్టి పాలతో పరవాన్నం, బెల్లంతో పరవాన్నం, అట్లా రోజుకొక ఐటెం పెట్టానమాట. లాస్ట్ రోజు కదంబం, అలా కదంబం రైస్ అని చెప్పి నవరాత్రుల్లో చేస్తారనమాట. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అది వేయకుండా సాంబార్ రైస్ లాగా ఉంటుంది కదంబం. అట్లా రోజుకో రకం ప్రసాదం పెట్టాను. తాంబూలం పెట్టాను పొద్దున పూట. సాయంత్రం పూట వచ్చేసరికి పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా, అది ఒక పండు, ఆ పటిక బెల్లం చిప్స్ అవి రెగ్యులర్గా ఈవినింగ్ అదే పెట్టాను అనమాట. మార్నింగ్ మాత్రం ఈ ప్రసాదం పెట్టా. అండ్ అష్టోత్తరంతో పాటు మీకేమన్నా వస్తే అలా, అంటే ఒక్కొక్కళ్ళ పూజ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, నన్ను అడిగారు కాబట్టి నాది చెప్తున్నా. ప్రతిరోజు అష్టోత్తరం చదివి ఎవ్రీడే లలితా సహస్రనామం చదివాను, ఎవ్రీడే విష్ణు సహస్రనామం చదివాను. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం 11 రోజులు చదివాను. మార్నింగ్ టైం వచ్చి లలితా సహస్రనామం చదివాను, ఈవినింగ్ టైం పూజ అప్పుడు విష్ణు సహస్రనామం చదివాను అనమాట. సో పర్ఫెక్ట్గా చదవడం అందరికీ రాదు. తెలుగులో పర్ఫెక్ట్గా చదవగలిగిన వాళ్ళు అయితే తప్పితే ఖచ్చితంగా తప్పులు దొర్లుతాయి.
సో ఆ తప్పులు దొరలకూడదు అని చెప్పి ఈ పూజ చేయడానికి 2-3 రోజుల ముందు నుంచే నేను ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటుంది కదా లలిత సహస్రనామం, అది పెట్టుకొని పుస్తకంలో ప్రాక్టీస్ చేశానమాట. అంటే ప్రాక్టీస్ అంటే ఇన్ ద సెన్స్ తప్పులు రాకూడదు పదాలని చెప్పి. సో తర్వాత కూడా పూజ చేసేటప్పుడు పక్కన చిన్న స్పీకర్ పెట్టుకున్నాను. చిన్న స్పీకర్కి ఫోన్ కనెక్ట్ చేసేసుకొని ఫోన్లో లలితా సహస్రనామం స్లోగా లైట్ వాయిస్, లో వాయిస్తో ప్లే చేస్తా. అది వింటూ దాంతోపాటు ప్యారలల్గా నేను చదివాను అనమాట. సో 2-3 రోజులు అలా చదివేసరికి 4వ రోజుకి మంచి పర్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. ఎక్కడ తప్పు అనేది రాకుండా, ఎక్కడ నోరు తిరగకపోవడం, కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి, నోరు టంగ్ ట్విస్టర్స్ లాగా ఉంటాయి. విష్ణు సహస్రనామంలో అలాంటి పదాలు చాలా ఉంటాయి. సో అలా టంగ్ ట్విస్టర్స్ వచ్చినప్పుడు అనిపించినప్పుడు తప్పు దొరలకూడదు అని చెప్పి నేను పక్కన స్పీకర్లో ఎక్కడన్నా తప్పు వస్తే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని సరిదిద్దుకొని నేర్చుకొని చదివాను. సో 11 రోజులు అష్టోత్తరం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవే చదివి రెగ్యులర్గా ప్రసాదం పెట్టాను. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాను. 11 రోజులు కొబ్బరికాయ కొట్టాను, అంతే. ఇదే నేను చేసిన పూజ అయితే. సో నార్మల్గా రెగ్యులర్గా అందరు చేసే పూజ లాంటిదే. సో చాలామంది డీటెయిల్స్ అడిగారు, ఎలా చేసావు గౌతమి, ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంది, సింపుల్గా చేసావు, బాగా చేసావు అని చెప్పి అడుగుతా ఉంటే భలే బాగా అనిపించింది. అంటే అడగాలని కాదు, బట్ నాకే చాలా ఎందుకో బాగా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్లో ఇంతవరకు నేను ఇట్లా 11 రోజులు పూజ ఎప్పుడు చేయలేదబ్బా. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఈ పూజ ఇట్లా చేయడం. రెగ్యులర్గా మామూలు వినాయక చవితి అంటే, దీవాలి అంటే అలంకారం చేస్తా, కానీ ఇలా 11 రోజులు ఇలా అమ్మవారిని పెట్టి పూజ అయితే నేను ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేసినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ప్రతిరోజు చేస్తుంటే. అండ్ లాస్ట్ రోజు కరెక్ట్గా పూజ అయ్యే టైంకి అనుకోకుండా నేను పిలవకుండానే మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చిందనమాట. అలా నేను తాంబూలం కూడా ఇచ్చాను. ఈ పూజ అయ్యాక తాంబూలం కూడా ఇచ్చానమాట. ఆ దేవుడి దగ్గర పెట్టిన తాంబూలం ఎవరో ఒకరికి ఇద్దాం అన్నట్టుగా ఇచ్చానమాట. సో ఆఖరి రోజు పూజ రోజు అయితే అనుకోకుండా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. సో ఎవరో పిలిచినట్టే పూజ అయ్యే టైంకి వచ్చిందని చెప్పి పూజ రోజు కూడా తాంబూలం ఇచ్చి చక్కగా దసరా రోజు అనమాట ఇది ఈ పూజ చేసింది. ఇది ఆఖరి రోజు ఇలా అలంకారం చేశాను. చాలా బాగుంది కదా అబ్బా. చాలా మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. చూడటానికి కూడా అందంగా బాగా చేశానని నాకే అనిపించింది. లాస్ట్ రోజు పూజ అది అయ్యాక మాకు ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర గుడి ఉంటుంది. గుళ్ళో అమ్మవారి ఇట్లానే 9 రోజులు పూజ చేసి ఆఖరి రోజు భోజనాలు ఉంటాయి అన్నమాట, అన్నదానంలాగా. సో ఆఖరి రోజు పూజ తర్వాత తాంబూలం అది ఇచ్చేసి అన్నీ అయ్యాక నేను గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం దగ్గర భోజనాలు చేసి వచ్చా. సో ఈసారి దసరా నవరాత్రి అయితే 11 రోజులు బిజీగా ఇలా నడిచిందనమాట. పొద్దున సాయంత్రం పూజ. అదే టైంలో నేను ఒక హౌస్ షిఫ్టింగ్ చేసామని చెప్పా కదా. అండ్ చాలామంది ఇది కూడా అడిగారు, మొన్న పర్సనల్గా మెసేజ్ పెట్టారు, ఇద్దరైతే కమెంట్ కూడా పెట్టారు, అయ్యో ఇంట్లో నుంచి హౌస్ షిఫ్టింగ్ అయ్యామనగానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా గౌతమి, వేరే ఇంట్లోకి వెళ్ళారా, ఇల్లు మిస్ అవుతున్నావా అని. నేను షిఫ్ట్ అయింది ఉంటున్న ఇల్లు కాదు, వర్క్ మన స్మార్ట్ ఫుడ్స్ వర్క్ కోసం తీసుకున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. సో మేము ఉంటున్న ఇల్లు కాదు నేను షిఫ్ట్ అయింది. సో అది చిన్న క్లారిఫికేషన్. అండ్ ఇదైతే లాస్ట్ రోజు ప్రసాదం. ఇది రెసిపీ ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నా. కదంబం రైస్ కోసం చిలకడ దుంప, గుమ్మడికాయ, సొరకాయ, క్యారెట్, బెండకాయ, వంకాయ, టొమాటో అన్నీ కలిపి ముక్కలు కోసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ముక్కల్ని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 60 to 70% పైన మెత్తబడాలి. ఈలోగా మనం రైస్ కందిపప్పు ఈక్వల్ తీసుకోవచ్చు, లేదా ఒక రైస్కి 3/4 కప్పు కందిపప్పు తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 4 విజిల్స్ పెట్టుకొని అన్నం వండుకోవాలన్నమాట. వండుకొని ఆ అన్నం ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసరికి ఉప్పు, కారం, చింతపండు పులుసు, కొంచెం సాంబార్ పొడి, బెల్లము అన్నీ వేసి మరుగుతుండగా దాంట్లో మనం ఆల్రెడీ వండుకున్న రైస్ తీసుకొని వేయాలన్నమాట. వేసేసి నేతిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేస్తాను. నేను ప్యూర్ నెయ్యి వేయను మామూలుగా, కానీ దేవుడు ప్రసాదాలు చేసినప్పుడు మాత్రం ఇట్లా కంపల్సరీ తాలింపు నెయ్యితో వేస్తాను అనమాట. ఇది ప్రసాదం కోసం చేశాను కాబట్టి కంప్లీట్ నెయ్యి వేసాను. కానీ ఈ కదంబం రైస్కి అసలు నెయ్యితోనే బాగుంటుంది. నెయ్యి తాలింపు జస్ట్ జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు గట్టిగా పడాలన్నమాట. ఇంగు ఫ్లేవర్తోనే టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే. సో ఇవన్నీ వేసి ఆ తాలింపు తీసుకొచ్చి అన్నం మీద వేసేస్తే చక్కగా కదంబం రైస్ రెడీ అయిపోతుంది. చాలా లూజ్గా భలే వేడిగా తింటే బాగుంటుంది. అంటే ప్రసాదం అని కూడా కాదు, ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టాలన్నా కూడా. అండ్ పులిహోర అట్లా రకరకాలు. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా చక్కగా ఒక ఆంటీ మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. లలితా సహస్రనామం చదివి
అపార్ట్మెంట్లో ఆవిడ ఆ, లలితా సహస్రనామం దాని కంటిన్యూషన్ కోలాటం లాగా చేశారనమాట. సో అది కూడా అనుకోని ప్రోగ్రాము. దుర్గాష్టమి కాదు, మహర్నవమి రోజు జరిగింది అది. కింద అమ్మవారిని పెట్టి ఫోటో పెట్టి చిన్న అలంకారం లాగా చేసి ఏదో ఒక ఈవెంట్ అపార్ట్మెంట్లో అట్లా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సడన్గా. ఇట్లా అమ్మవారిని పెట్టేసేసి పూజ చేసి దాని కంటిన్యూషన్గా కోలాటం పెట్టారనమాట. అది కూడా చాలా బాగా జరిగింది. ఆ రోజు కూడా మళ్ళీ కింద అపార్ట్మెంట్లో లలితా సహస్రనామాలు అక్కడ కూడా చదివారు. సో నేను ఈసారి మాత్రం బాగా నేర్చుకున్నాను అబ్బా. కింద వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని రోజుల్లో నేను స్కిప్ చేయింది ఏదైనా ఉంది అంటే వాకింగ్. ఇన్ని చూస్తూ కూడా నేను ఒకరోజు కూడా వాకింగ్కి వెళ్ళకుండా లేను. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. వాకింగ్ చేస్తూ లలితా సహస్రనామంలో శ్లోకాలు రోజు 4 శ్లోకాలు అలా బైహార్ట్ చేశాను అనమాట. సో నేర్చుకున్నా అట్లా కూడా కొంచెం. అండ్ ఇంకా మేము ఈ దసరా నవరాత్రుల్లో ఆఫర్స్ అయ్యి ఉంటాయి కదా, ఇది కూడా అనుకోకుండానే జరిగింది. మా టీవీ అనుకోకుండా పాడైపోతే రిపేర్కి చెప్తే అవ్వదని చెప్పారు. సో అవ్వదనేసరికి ఈ పండగ సీజన్లో కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా, దసరా అండ్ దీవాళీకి ఆఫర్లో మాకు టీవీ తీసుకున్నారనమాట. సో ఇంతకుముందు అయితే సోనీ టీవీ, ఇప్పుడు వచ్చేసరికి శాంసంగ్ టీవీ. అండ్ అంతకు ముందుది వచ్చి చిన్నది, ఇప్పుడు కొంచెం పెద్దది, దాని మీద కొంచెం పెద్ద టీవీ తీసుకున్నారు. ఇంకా పిల్లలకి ఏముంది చెప్పండి, మా అశ్వత్ అయితే కొత్త టీవీ అనేసరికి ఫుల్ ఎక్సైట్. అందులో టీవీ పోయి అప్పటికే కొంచెం టైం నడిచింది, ప్రాపర్గా లేకపోయేసరికి పిల్లలు కాస్త ఈ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కానీ అందులో హాలిడేస్ టైంలో పోవడం కదా, సో టీవీ లేకపోయేసరికి చిరాక్గా ఉన్నాడు అనమాట. కాసేపు కూడా చూడటానికి లేదు అని. అండ్ కాస్త కిందకి వెళ్ళి ఆడుకుందాం అంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అన్నట్లు ఉంటుంది వెదర్ అయితే. అసలు వెదర్ సీజన్స్ మారిపోయినాయి అబ్బా. అసలు వర్షానికి ఎండకి దేనికి టైము పాడు లేకుండా వస్తుంది. సో ప్రతిరోజు పొద్దున పూట ఎండ ఎరగ తీసేస్తుంది, సాయంత్రం అయ్యేసరికి ఉరుములు వస్తున్నాయి, పిడుగులు ఎక్కువైపోయినాయి. పద్దాక ఉరుములు రావడం, పిడుగులు పట్టడం, కరెంటు పోవడం, అసలు ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో హాలిడేస్లో మాకు టీవీ లేదనమాట. సో ఇంకా పండగ టైంలో అయితే ఆఫర్స్ అవి ఉంటాయని చెప్పి తీసుకున్నారనమాట. చెప్పాను కదా, దాని మీద కొంచెం పెద్ద టీవీ. సో తీసుకుని కరెక్ట్గా వీళ్ళకి రేపు హాలిడేస్ అయిపోతాయి అనగా ఇవాళ నైట్ తీసుకొచ్చి కాదు స్కూల్ రీఓపెన్ అయ్యి కూడా 5 days అయింది కదా, అంతే. రీఓపెన్ అయ్యాకే ఇన్స్టాల్ చేశారనమాట. ఇంకా మా వాడి ఆనందానికి అవధులు లేవన్నమాట. కొత్త కదా, కొత్తలో వాళ్ళకే ఉందిలేండి, పిల్లలు అనుకోవడం ఎందుకు, పెద్దవాళ్ళకి కూడా. పిల్లలకన్నా నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకే ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవి ఉన్నాయి, ఇందులో ఏమున్నాయో చూద్దామని. పిల్లలు ఏముంది, ఒక స్క్రీన్లో బొమ్మ పెట్టి చూస్తారు అంతే. పెద్దవాళ్ళు అన్నీ రిమోట్ నటు కదిలిచ్చి ఇటు కదిలిచ్చి అన్నీ చూస్తారు. సో ఈ దసరా టైంలో మేము చేసింది, ఇంకా మా ఇంటి చేసింది ఏదైనా ఉంది అంటే టీవీ. సో టీవీలో అయితే ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కళ్ళది అనమాట. కొత్త టీవీ రాగానే ఎవరేం చూడాలి అని. నేనైతే ఫస్ట్ నేనే ఉన్నా అప్పుడు అతనికి చెప్పాను అనమాట, ఏదైనా మంచి ప్లెజెంట్ వీడియో పెట్టండి అని చెప్పి. సో పెట్టించుకున్నా. సో ఎవరు ఇష్టమైన వాళ్ళు చూసారు. నేనేం చూసానో చెప్పరా, టీవీ వచ్చాక, నాకు చేతిలోకి రిమోట్ వచ్చాక ప్రశాంతంగా నేను టీవీలో లిజికి అని ఒక చైనీస్ కుకింగ్ ఛానల్ ఉంటుంది. అమ్మాయి అసలు ఎంత ఆర్టిస్టిక్గా వండుతుంది అని కూడా కాదు, చూడటానికి వీడియోస్, ఐఫీస్ట్ వీడియోస్, ప్లెజెంట్గా హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆ అమ్మాయి కుకింగ్ వీడియోస్లో. ఆ లొకేషన్ అది. సో నేనైతే లిజికి వీడియో చూసాను. సో నేను అనుకున్నా ఏం చూద్దాము ఫస్ట్ అని చెప్పి నేనైతే అది చూశాను అనమాట. సో అలా జరిగింది. సో నా పూజ డీటెయిల్స్ అయితే అవి. అండ్ నా దసరా నవరాత్రులు అయితే ఇలా గడిచాయి. పూజతో బిజీగా 2 పూట్ల పూజలు, బయటికి వెళ్ళి పూజకు కావాల్సినవి అప్పుడప్పుడు అవసరమైనవి కొనుక్కొచ్చుకోవడం, తెచ్చుకోవడం. పూలు అవైతే నేను కొంచెం అప్డేటెడ్గా ముందే తెచ్చుకున్నాను అనమాట, ఎందుకంటే పండగ టైంలో రేట్ అది ఎక్కువ ఉంటుంది. సో పూలు తెచ్చుకోవడం ఇవన్నీ. నెక్స్ట్ ఇల్లు షిఫ్టింగ్ అయితే అసలు మంచి హెక్టిక్గా నడిచింది అనమాట. సో అన్నీ అలాగే అయింది మా దసరా నవరాత్రులు అయితే. సో అదనమాట ఈ వ్లాగ్ అయితే. ఈ నవరాత్రి వ్లాగ్, పూజా వ్లాగ్ మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.